వెల్కమ్ టు గ్రీన్ హనీ హోమ్ ఛానల్. ఈరోజు నేను ఒక రెసిపీ చేయబోతున్నాను. బ్రెడ్ తోటి ఇంకొక రెసిపీ. వాటికి కావాల్సినవి టొమాటో సాసు, సోయా సాసు, చిల్లీ సాసు, నెయ్యి, 4 బ్రెడ్ పీసెస్. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. ఇప్పుడు బ్రెడ్ పీసెస్ రోస్ట్ చేసుకొని నెయ్యి వేసుకొని చేసుకుందాము. ఇప్పుడు రెసిపీ నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు బ్రెడ్ పీస్ రోస్ట్ చేసుకుందాం. ఇప్పుడు తిప్పేసుకుందాం దీన్ని. ఏంట్రా స్వామి నాకు ఎలా తిప్పుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇది రోస్ట్ అయింది. ఇప్పుడు ఇంకో నెయ్యి వేసుకొని ఇంకో బ్రెడ్ పీస్ వేసుకుందాం. అన్నీ ఇలాగే రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా ప్లేట్లో తీసుకుందాము. ఇలా రోస్ట్ చేసుకొని ముక్కలు కట్ చేసుకుందాం. ఇట్లా కట్ చేసుకోవాలి. మళ్ళీ ఇలా కట్ చేసుకోవాలి. రోస్ట్ చేసిన వాటిని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని కొంచెం నెయ్యి వేసుకోండి. టమాటో సాస్ వేసుకుందాం. వామో, చిల్లీ సాస్ కూడా వేసుకుందాం. సోయా సాస్ వేసుకుందాం. ఏగిని ఈ బ్రెడ్ పీస్ వేసుకుందాం. బ్రెడ్ పీసులు కట్ చేసినవి ఉన్నాయి కదా, అవి వేసుకుందాం. ఇప్పుడు బ్రెడ్ పీసులకి ఈ కలిసేటట్టు కలుపుకోండి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత 2 స్పూన్లు పంచదార వేసుకోండి. స్టవ్ ఆపుకుందాం.
చిల్డ్రన్స్ బ్రెడ్ స్నాక్ రెడీ. సూపర్. చూసుకో బాగా ఏం తినాలి. వామ్మో ఎట్లుందంటే భయ్యా ఉంది. సూపర్. అన్నయ్యకి కూడా పెట్టుకుంటా నేనే తినేయాలనిపిస్తుంది. మన ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇదైతే బేబచ్చంగా కాలిపోతుంది అయ్యా. ఇలా అంటే పైకి లేసి కింద కాదండి. ఇలా ఎవరికైనా వస్తే నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఎగరే పడ్డారా వచ్చింది అంటారు నాకు. ఒకసారి చదువుతాం. అమ్మో నాకు అదే 2-3 పడుతున్నాయి అయ్యా. నేను చేసిన రెసిపీ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.